జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చినటువంటి మొదట ఏ విధంగా అయితే ఇచ్చిందో దాన్ని తక్షణమే అమలు చేయాలని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే 2 లక్షలు, అంటే ఇద్దరు బాగుంటే ఇద్దరికి ఇవ్వడం లేదు. ఏదో సర్వేలు చేస్తున్నామని ఒక కుటుంబంలో 2-3 రైతులు ఉన్న వాడు రైతే కాబట్టి అలాంటి బేషరతులు లేకుండా ఇచ్చినటువంటి హామీలను తక్షణం అమలు చేయాలని, ఫసల్ బీమా యోజనను రైతులకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి దాన్ని తక్షణం అమలు చేయాలని, మరియు రైతు కూలీలకు ఇచ్చేటటువంటి హామీలు, మరి అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ తక్షణం అమలు చేయాలని చెప్పి ఈ మెదక్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేటు ఎదుట సత్యాగ్రహ దీక్షలు ప్రారంభించే భాగంగానే మన మెదక్ జిల్లాలో ఈరోజు మేము కిసాన్ మోర్చా తరఫున చేయటం జరుగుతుంది. అయితే ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీని తొలి సంతకంగా పెడతానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క దానికి కుంటి సాకులు వెతుక్కుంటూ ఐటీ చేసిన వాళ్లకు రకరకాల ఇబ్బందులకు దానికి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని వీళ్ళు కొత్త పేరుతో రైతు భరోసా కింద పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా సంవత్సరానికి 15,000 వేస్తానన్నాడు. 15,000 కాదు కదా, గతంలో వేసినటువంటి సమయ సందర్భాలుగా వ్యవసాయానికి అనుకూలంగా వేసేటువంటి ప్రక్రియ ఉండే దాన్ని కూడా కాలయాపన చేస్తూ రకరకాల కారణాలతోటి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాడు. ప్రధానంగా అది కూడా చేయాలి. కౌలు రైతులకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. అది కూడా అమలు కావటం లేదు. అదేవిధంగా రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తామన్నారు. అది కూడా కావట్లేదు. కాబట్టి ఇవన్నిటి కూడా కాలయాపన చేయడానికి కమిటీల పేరుతో చేస్తున్నారు. వాళ్ళ రైతులను ఆ రోజు మన ఆశలపల్లెకులో ఊరేగించారు, ఊహలపల్లెకులో ఊరేగించారు. వాళ్ళేమో ఆశలపల్లెకులో ఇప్పుడు అందలాలెక్కి ఆశలపల్లెకులో వాళ్ళు పయనిస్తున్నారు. అదేవిధంగా ప్రతి రైతుకు కూడా సామాన్యంగా ఏంటంటే బీమా సౌకర్యం లేక పంట విత్తనాల నుండి కోత వరకు మార్కెటింగ్ వరకు జరుగుతున్నటువంటి నష్టాలను నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెంటనే అమలు చేయాలన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతో కిసాన్ మోర్చా తరఫున మేము చేయడం జరుగుతుంది. వారు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆగస్టు 15వ తేదీ దాకా ఎవరికైనా సమయం ఇవ్వాలి. కాబట్టి అదే ఉద్దేశంతో ఆగస్టు 15 వరకు కూడా మేము శాంతియుతంగానే ఉన్నాము. ఆగస్టు 15 తర్వాత వాళ్ళ యొక్క రైతుల యొక్క ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే జరిగేటువంటి పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అధికారులు బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతాకి జై. ఏదైతే మొన్న ఎలక్షన్లల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాయమాటలు చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కింది, ఏదైతే ఆయన హామీలు అయితే ఇచ్చిండో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏమి, మహిళలకు 12,000 ఏమి, కౌలు రైతులకు 15,000 ఏమి, ఏవైతే రుణమాఫీ ఇచ్చిండ్రో ఆ రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చాన ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్ర పిలుపు మేరకు ఇప్పటికైనా రైతులు నాట్లేసే టైం దగ్గరికి వచ్చింది, నాట్లేస్తుండ్రు. ఖచ్చితంగా మీరు ఆ రోజు ఏమని చెప్పారంటే బ్యాంకులలో అప్పు లేకున్నా మీరు తీసుకోండి, నేను ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము ఖచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. 2 లక్షలు కాదు కదా, రూపాయి కూడా మాఫీ చేయలేవు. వాళ్ళు అప్పులు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు అట్లా కట్టలేక ఇట్లా కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ నిరాహార దీక్షను మీరు ఇట్లా ఈ అమలు చేయకపోతే, మొన్న ఏం చెప్పారు, ఈ వచ్చే నెలలో అమలు చేస్తాం ఖచ్చితంగా అని చెప్పారు. మీరు ఇప్పుడు కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి మేము ఈ దీక్ష దాని గురించే చేస్తున్నాం. మీ మాయ మాటలకు మీరు గద్దెనెక్కిరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు చేయాలి. మీరు చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నాం మేము. మీరు చెప్పిన మాటలే అడుగుతున్నాం మేము. వేరే గొంతమ్మ కోరికలు ఏం కోరతలే బీజేపీ. మీరు ఏవేవైతే చెప్పారో అవే అని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు అక్కడక్కడ కూడా మీ బస్సులు ఏదైతే ఉచితంగా బస్సులు అన్నారో అవి కూడా గడబడలు అవుతున్నాయి. ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి మా రైతులకు. ఇవాళ ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పేసి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలు ముఖ్యంగా రైతులకు రైతు డిక్లరేషన్ పేరిట
రైతులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే బేషరతుగా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద సత్యాగ్రహ దీక్షను చేస్తూ ఉన్నాం. ఈ సత్యాగ్రహ దీక్ష వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మెలుక వచ్చి ఇచ్చిన హామీలను గుర్తు చేసుకొని తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగిరాని పక్షంలో, అమలు చేయని పక్షంలో మా ఉద్యమం తీవ్ర రూపంగా ఉంటుంది. రైతులకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు మీరు నెరవేరుస్తారని చెప్పి రైతుల యొక్క ఓట్లను దండుకొని అధికారంలోనికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యొక్క హామీలు ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది, నాట్లు వేసుకుంటున్నారు. అదేవిధంగా పంట పెట్టుబడి సహాయం కూడా అవసరం ఉంది. ఈ సమయంలో ఈ సరైన సమయంలో రైతులకు జరిగినటువంటి ఏదైతే నష్టం ఉందో ఆ నష్టానికి మీరు పూడుస్తూ 2 లక్షల రుణమాఫీని వెంటనే మీరు రుణమాఫీ చేస్తే మళ్ళీ రుణం తీసుకొని వాళ్ళు పెట్టుబడి కింద మళ్ళీ లోన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉన్నదో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము మెదక్ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ అదే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఈ ఉద్యమాన్ని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తీవ్ర రూపం దాల్చి ప్రతి మండల కేంద్రాలలో, ప్రతి గ్రామాలలో ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వ అధికారులను, ఎమ్మెల్యేలను మరి ఎక్కడికక్కడ అడ్డుకొని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని మరి తీవ్ర రూపంలో తీసుకుపోతామని చెప్పేసి ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం.